ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన తనకు న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీని ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాల ఆవేదన వెలువచ్చింది. ఎర్రవరం గ్రామానికి చెందిన వీర వెంకటలక్ష్మి ఏలేశ్వరం పట్టణానికి చెందిన కోన శ్రీనివాస్తో గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నామని, తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆవేదన చెందింది. తమ కుటుంబ సభ్యుల శుభకార్యాలకు, పలు అవసరాలకు తన తాలూకా సొమ్మును తీసుకుని ఇప్పుడు నేనెవరో తెలియదంటూ తిరుగుతున్నాడని కన్నీరు పెట్టుకుంది. సుమారు 8 లక్షల రూపాయల వరకు తన వద్ద నుంచి తీసుకున్నారని, అదేగాక కొంత బంగారం, వెండి కూడా అతని వద్ద ఉందని బాధితురాలు మీడియా ముఖంగా తెలిపింది. తాను ఒంటరిదాని అని, అందుకనే సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి మహిళా సంఘాలని ఆశ్రయించారని ఆవేదనకు చెందింది. ఈ సందర్భంగా కొసిరెడ్డి గణేష్, మహిళా సంఘాల నేత గండేటి నాగమణి మాట్లాడుతూ బాధితురాలకి తాము అండగా ఉంటామని, తమకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని తెలిపారు. బాధిత మహిళకు న్యాయం జరగని ఎడల ఉద్యమం చేపడతామని సందర్భంగా మీడియాతో తెలిపారు. కొసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎం వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం, కిల్లంపూడి మండలం సోమవారం గ్రామానికి చెందినటువంటి కరిమర్ల వీర వెంకటలక్ష్మిని గతంలో వివాహం చేసుకుంటే ఆ భర్తతో తగాదాలు వచ్చి విడిపోయి ఒక హోల్సేల్ కిరాణా షాప్లో ఎర్రవరంలో పనిచేస్తున్న సమయంలో కోన శ్రీనివాస్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. వాళ్ళ వివాహానికి ఒక షరతు శ్రీనివాసు తల్లి పెట్టారు. నీకు నీ తండ్రి ద్వారా వచ్చినటువంటి 5 లక్షల రూపాయలు మాకు ఇచ్చినట్లయితే మా అబ్బాయిని వివాహం చేస్తాం. అయితే ఆ వివాహం మాకు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత నీకు వివాహం చేస్తామని షరతులు పెట్టారు. ఆ రకంగా వీర వెంకటలక్ష్మి అంగీకరించడం జరిగింది. కొద్ది కాలం తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని అనేక చోట్లకి తిప్పడం, దేవాలయాలకి అన్ని చోట్లకి కూడా తిప్పి శరీరకంగా వాడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి ఏ రాష్ట్రంలో టీ టైం షాప్లో పనిచేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని ఎర్రవరం విలేజ్లో పాత గ్రామంలో ఒక ఇల్లు అద్దెకి తీసి పెట్టి ఉండేవాడు కోన శ్రీనివాసు. అతను కూడా అవాంతి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఇలాగ జరుగుతున్న క్రమంలో ఒక ఒరిస్సా అమ్మాయిని ఈవిడి షాప్కి వచ్చిన సమయంలో తీసుకుని వచ్చి ఈ రూమ్కి అక్కడ ఆవిడతో తన కోరికలన్నీ తీర్చుకుని శ్రీనివాసు ఈ ఇల్లు అవద్దంటే మా పిన్ని గారిదని తప్పుడు సమాచారం ఇచ్చే అమ్మాయితో సాహసం చేయడం. తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి కూడా మోసం చేస్తే ఆ అమ్మాయి ఈ వీర వెంకటలక్ష్మి ఉన్న ఇంటికి వచ్చి నువ్వెవరు అమ్మాయి అంటే నేను శ్రీనివాస్ భార్య అని చెప్తే ఇదేంటి నన్ను మోసం చేసాడు ఉన్నారా ఇంట్లోనే అడిగి ఆ అమ్మాయి బయటికి రమ్మని పిలిచి శ్రీనివాస్ కుట్టి ఏడిస్తా పారిపోయింది, ఏడిస్తా వెళ్ళిపోయింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు చేసినటువంటి కోన శ్రీనివాస్ అనేటువంటి ఆడవాళ్ళని మోసం చేయడం, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీసుకోవడం, ఈ రకంగా చేసి మొత్తం ఈ యొక్క మహిళల్ని ఇలా మోసం చేసేటువంటి ఆగడాలకే ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకి చుట్టాలుగా మారిపోతుంటే రోజు రోజుకి కూడా ఈ యొక్క మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని మనం ప్రతి పోలీసు వారికి, దిశ చట్టానికి అన్నిటికి కూడా తెలియపరుచుకున్నా కూడా ఈవేళ మహిళలకు న్యాయం జరుగుతలేదు. నేను దీన్ని ప్రశ్నిస్తున్నాను. అంటే మహిళలకు అన్యాయం జరిగాక వాళ్ళు చనిపోయిన తర్వాత, అత్యాచారం జరిగిపోయిన తర్వాత కొలతలు ముంచుకొని వస్తారు పోలీసు వారు. ఇక అరికట్టడానికి న్యాయం లేదాక చట్టాలు మహిళలకు చట్టాలు ఉన్నాయన్నారు. ఏ చట్టాలు ఉన్నాయి? ఆ చట్టాలన్నీ కూడా మహిళలకి రాక్షస బంధాలు అయిపోతూ ఉన్నాయి. దీని మీద తక్షణం న్యాయం చేయకపోతే రేపు 2వ తారీఖు 3వ నెల 2005 బుధవారం నాడు ఈ అమ్మాయికి మద్దతు తెలియజేస్తూ మహిళా సంఘం తరఫున నిరాహార దీక్ష చేయడానికి మేము సంపూర్ణ మద్దతు చేస్తూ ఉంటాం ఆ అమ్మాయికి అని మేము సిపిఎం వినోద్ మిశ్రా తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను. నా పేరు గంటె నాగమణి, అఖిల భారత పదశీల మహిళా సంఘ కార్యదర్శిని. మరి ఈరోజు ఈ మీడియా దగ్గర సమావేశం అవ్వాల్సిన కారణం ఏంటంటే, మరి కరిమరకల వీర వెంకటలక్ష్మి అనే అమ్మాయిని మరి ముందు వివాహం జరిగింది. మరి 2 పిల్లలు తల్లి అయిన తర్వాత ఆ అమ్మాయి మరి భర్త నుండి వేరైపోయి ఆవిడ కష్టపడి తన పిల్లలను పోషించుకుంటే
విధానంలో మరి కోన శ్రీనివాస్ అన్న వ్యక్తి మరి ఆ అమ్మాయి వెనకాల పడి ఆ అమ్మాయిని నేను చూసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని నమ్మించి మరి సోమవారాన్ని ఇల్లు తీసి 8 సంవత్సరాలు ఆ అమ్మాయితో కాపురం చేసి ఆ అమ్మాయి తండ్రి చనిపోయిన డబ్బులు 5 లక్షల రూపాయలు 1,50,000 మరి పోస్టల్ ద్వారా డిపాజిట్ కట్టినవి, మరి తనకున్న అమ్మాయికి ఉన్న బంగారం వెండి ఇవన్నీ కూడా తన స్వాధీనంలో పెట్టుకొని మరి 5 లక్షల రూపాయలు కూడా ఈ కోన శ్రీనివాసు చెల్లెలు వివాహానికి సంబంధించి మరి తల్లి పిల్ల కూడా నా కూతురికి పెళ్లి అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు, నీ దగ్గర ఉన్న డబ్బులు మాకు ఇయ్యి అనేసి తన దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. మరి తీసుకొని తన కుమార్తెకి పెళ్లి చేసి మరి అత్తారింటికి పంపించిన తర్వాత మరి ఈ అమ్మాయిని రోడ్డు పాలు చేయడం జరుగుతుంది. మరి అంతా ఇల్లు తీసి పెట్టిన తర్వాత కూడా పలానా అమ్మాయిని నా కొడుకు ఇల్లు తీసి పెట్టాడు అని వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి స్నానం ఇచ్చి సోటిచ్చి కోళ్ళగా ప్రతి ఒక్క చోటను కూడా ఆ అమ్మాయిని ఫంక్షన్లకి మరి అన్ని చోట్లకు కూడా తీసుకెళ్లి కోళ్ళగా ఆవిడ భార్యగా అతను మరి 10 మందికి కూడా మరి తెలియపరిచి ఈ రోజు ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేసి నీకు నాకు సంబంధం లేదనేసి చెప్పడం జరుగుతుంది. మరి కుటుంబంలో సభ్యురాలుగా కలుపుకొని ఈ రోజు ఆ అమ్మాయిని రోడ్డు ఎక్కించి పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మీరు అందరూ గుర్తించి మరి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం ఈ అమ్మాయికి అండగా ఉండి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ మహిళా సంఘం కూడా ఈ అమ్మాయికి అండగా ఉండి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము వదిలిపెట్టాం. ఈ రోజు శ్రీనివాస్ ఆ అమ్మాయికి ఎటువంటి అన్యాయం చేయకుండా ఆ అమ్మాయికి న్యాయం చేయాలని తక్షణం మరి అన్యాయం చేసిన కుటుంబాలపై చర్య తీసుకొని తక్షణం వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేసి మరి కోర్టు వారు ఎంతవరకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వారు మరి పని కాలిపోయిన తర్వాత మరి గంటల కారు రావడానికి మనుషులు చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోలీసు వారు వచ్చి వాళ్ళు చేతులు దొరుకుకొని పోవడం కాదు, మరి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నప్పుడే పోలీసు వారు ఆదుకొని వాళ్ళకి న్యాయం చెయ్యాలి. మరి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం అండగా నిలిచి పోరాటం చేస్తుందని మేము ఈ మీడియాకి తెలియపరచడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు వీర వెంకటలక్ష్మి. కోన శ్రీనివాసరావు నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి మా నాన్నగారు చనిపోయిన డబ్బులు 5 లక్షల రూపాయలు వాళ్ళ అక్క పెళ్లికి తీసుకుని ఈరోజు నేను ఎవరో ఏటని తెలియకుండా బయటకు వెళ్ళిపోమన్నారు. ఇదేంటి ఇలా చేస్తున్నారని నేను నిలదీసి అడిగాక నువ్వు దిక్కున్నాక చెప్పుకొని చెప్పారు. ఇలా గణేష్ గారిని నేను వెళ్ళి చెప్పాను, నాకు న్యాయం చేయమని కోరాను. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాను. ఎలక్షన్ స్టేషన్లో విడాకులు తెచ్చుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. విడాకులు ఆ అబ్బాయే పెట్టే కూడా విడాకుల కాగితం తెచ్చుకున్నాక ఈరోజు నాకు కనిపించకపోతే నేను కిలంపూర్ స్టేషన్లో అదే సార్ అక్కున్నారని కిలం స్టేషన్లోకి వెళ్తే ఇలా 2 అడిగాక ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయిందని అంటున్నారు. ఫోటోలు కూడా నాకు పూర్తిగా చూపించలేదు. నాకు 2 పెద్దల్లో తెలుసుకోమని అన్నాక పెద్దలు ఏమన్నారంటే 2 లక్షలు ఇస్తాము వెళ్ళిపోయినారు. 2 లక్షల కోసం కండి నా బతుకుని నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. 2 లక్షల కోసం నేను కష్టపడలేనట్టుంది. ఇవాళ నా పిల్ల వస్తువులు నా డబ్బులు మొత్తం నా అబ్బాయి దగ్గర ఏటీఎం కార్డులు నా పోస్ట్ బుక్లు అన్నీ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను. నాకు దిక్కుమొక్కు ఎవరు లేరండి. దయచేసి నాకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నా పొరుగును కూడా బయట పెట్టుకుని ఇవాళ మీడియా ముందుకు వచ్చి నేను దిక్కు చాల్సిన పరిస్థితిలో నేను ఉన్నాను. నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను.